గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ నెరవేరని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నేను నమ్ముతాను. మీరందరూ మీ ఫ్యాక్టరీల్ని ఎన్నో దేశాల్లో ప్రారంభించారు, కానీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మీకు పర్మిషన్ ఇచ్చిన అదే గవర్నమెంట్ వాటిని మూసేసింది. ఎందుకంటే ప్రొటెస్ట్. దేనికి ప్రొటెస్ట్? ఎందుకంటే ఆ ఫ్యాక్టరీస్ వల్ల గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందట. ఆ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితే జనాలు గుంపులు గుంపులుగా చనిపోతారట. తర్వాత తరం జీవించడానికి వీల్లేని చోటుగా మారుతుందని చెప్పి ఫ్యాక్టరీస్ ని మూసేశారు. ఏ ప్రాబ్లం లేకుండా ఫ్యాక్టరీస్ ని కట్టేందుకు ఒక చోటు ఉంది. ఇండియా ఇస్ ద బెస్ట్ ఎకో సిస్టమ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. మీకు కావలసిన రా మెటీరియల్స్, చీప్ లేబర్స్, ఇక్కడున్న గాలి, నీరు మీరు ఎంతైనా వాడేసుకోవచ్చు. ఎవరు ఏ ప్రశ్న అడగరు. పైగా మనం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం. Will the government accept this? మనకి అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇట్ ఈస్ పాసిబుల్. How is it possible? మరో 2 నెలల్లో ఎలక్షన్. ఓటుకు 10,000 రూపాయలు. 50% జనం ఓట్లు వేస్తే చాలు మనం అధికారంలోకి వచ్చేయచ్చు. ఐఎమ్ ఇన్వెస్టింగ్ 20% అండ్ ఐ హ్యావ్ రిక్వైర్మెంట్ ఆఫ్ 80%. ఎనీబడి? I'll give. Rest of the 80% will be funded by me. Let's talk. This is mafia money. If you mess with them, they will mess with you in ways that you can't even imagine. I'm man of my word. Trust me. It's a deal. Let's make a deal. So, emergency call. ఎన్నోసార్లు చెప్పాను నీకు, ఒక బిజినెస్ మ్యాన్ తన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని. వింటేగా? ఇప్పుడు వీడి కోసం ఊరిని తగులుపెట్టాలా? చచ్చాడు, తమ్ముడైపోయాడే, బాధేస్తుంది. ఇదంతా చేసినట్టు ఎక్కడుంటాడు? ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఆజాద్, ఈ జైల్లోని జైలర్. ఆ 6 అమ్మాయిలు ఎవరైతే ఆజాద్కి తన ప్లాన్స్లో హెల్ప్ చేశారో వాళ్ళు కూడా నిన్న రాత్రి క్రైమ్ సీన్లో ఉన్నారు. అందులో ఒక అమ్మాయి మొహం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. డాక్టర్ ఈరం. మినిస్టర్ని వదలడానికి ముందు ఆజాద్ మొదటి డిమాండ్ ఈరంకి న్యాయం చేయాలి. హెలెనా, అన్ ఎథికల్ హ్యాకర్. ఆజాద్ 2 ప్లాన్స్లోనూ ఒక హ్యాకర్ హెల్ప్ చేశాడు. కల్కి, ఒక రైతు కూతురు. వీళ్ళ ముగ్గురులో కామన్ ఫ్యాక్టర్ బ్యారెక్ నెంబర్ 3. ఈ బ్యారెక్ నెంబర్ 3లో ఇంకా కాన్విక్ట్స్ ఉన్నారు. మిగిలిన 3 అమ్మాయిలు కూడా ఈ బ్యారెక్లోనే ఉండే అవకాశం ఉంది. మేడం, అందరినీ ఇక్కడికి పిలిపించి 4 తగిలిస్తే మొత్తం కక్కుతారుగా. నువ్వేం చేసినా వాళ్ళు నోరు తెరవరు. మీరేం ఆలోచించారు మ్యామ్? నేను ఖైదీగా లోపలికి వెళ్తే నమ్ముతారా మేడం? నన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారు? ఆజాద్ వైఫ్ని కదా. ఇరానీ ఇప్పుడు ఈ జైల్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? స్టాఫ్ అందరినీ మేము మన టీంతో రీప్లేస్ చేసాం మ్యామ్. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు మ్యామ్. సుజీ ఎక్కడ? సుజీ, మమ్మీ. అమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? సారీ నాన్న, అమ్మ ఒక చిన్న ఆపరేషన్లో ఉంది, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. చూడు, అప్పటిదాకా నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరు ఏది చెప్పినా అస్సలు నమ్మకూడదు. నువ్వు ఇరానీ అంకుల్ మాట మాత్రమే వినాలి. ఇరానీ అంకుల్ చెప్తేనే ఈ రూమ్ నుండి బయటికి రావాలి, ఓకే? అమ్మా, నాన్నెక్కడా? ఈ ఆపరేషన్ మీ నాన్నని వెతకడానికే. I'll get him. చెక్. కొట్టు ఇరానీ. నేను మిమ్మల్ని
లక్ష్మి మంచి నీళ్ళు. ఆజాద్ ఆజాద్ ఆజాద్. నిన్నటి వరకు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని, తన వల్లే ఇక్కడ ఉన్నాను. ఆజాద్ ఏమి దేవుడు కాదు మీరు జపం చేయడానికి. మోసగాడు. తన స్వార్థం కోసం నన్ను, నా 10 ఏళ్ల కూతురుని వాడుకున్నాడు అతను. హీస్ అ ఫ్రాడ్. హీస్ అ బ్లడీ క్రిమినల్. నీ కోపం న్యాయమైనదే, కానీ ఆజాద్ ఎవరని తెలుసుకోవడానికి ముందు విక్రమ్ రాథోడ్ ఎవరు, ఐశ్వర్య ఎవరని ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఓడిపోతాం. నీ చేతిలో ఎప్పుడు ఓడిపోయాను. పది రోజుల ముందు బార్డర్ దగ్గర కొంతమంది టెర్రరిస్టులు 40 మంది ట్రక్ డ్రైవర్స్ని కిడ్నాప్ చేశారు. ఆల్ 40 ఆర్ ఇండియన్స్. వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము ఒక టీముని పంపాం. వెళ్ళిన 32 మందిలో మిగతా 6 మంది జవాన్లను టెర్రరిస్టులు హోస్టేజెస్ గా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఆ 40 మంది ట్రక్ డ్రైవర్స్, మిగిలిన 6 మంది జవాన్లు, వీళ్ళంతా నాకు ప్రాణాలతో కావాలి. నేను నార్మల్ ఫోర్సెస్ ని ఈ మిషన్కి పంపలేను. దానికోసమే నేను మీ స్పెషల్ ఆప్స్ టీంని ఇక్కడికి పిలిపించాను. ఇప్పుడు మన ముందున్న సవాలు మన వాళ్ళని కాపాడటమే కాదు, 100 కోట్ల భారతీయుల నమ్మకాన్ని మన భుజాల మీద మోసే పరిస్థితి వచ్చింది. ఆ టెర్రరిస్టులు చేసిన పనికి మనం భయపడ్డామనుకుంటున్నారు. మనం వాళ్ళకి చూపించాలి అసలైన భయం అంటే ఏంటో. Am I clear? Roger that. Sir. గన్ పని చేయట్లేదు. మహాజన్, జాగ్రత్త, ఇక్కడే ఉండు. కెప్టెన్, గన్స్ పని చేయట్లేదు. మైన్స్ డెడ్ టు. ఏం చేయమంటారు కెప్టెన్? వాళ్ళ గన్స్ యూజ్ చేయండి. గో గో గో. స్టే సేఫ్.
సారీ కెప్టెన్. We would now like to present this medal to the Agni team and their captain Vikram Rathod.